దీన్ని బట్టి చూస్తే చాలా బాధేస్తుంది. షర్మిలమ్మ గారు అసలు విషయాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు కలిసి వాళ్ళ మేనమామకి ఇచ్చిన షర్మిలమ్మను ముందు తెలిసినో లేదో షర్మిలమ్మను మేనమామకి ఇస్తే మేనమామను కాదని చెప్పి మళ్ళీ వచ్చి బ్రదర్ అనిల్ ను పెళ్లి చేసుకున్నా కూడా కించెత్తు మాట అనకుండా ఆమె అభిప్రాయానికి ప్రాధాన్యత ఇచ్చినారు కాబట్టి ఆ ప్రాధాన్యతను ఆసరా చేసుకొని ఆ కుటుంబాన్ని రకరకాల ఆడుకుంటుంది తప్ప ఏ మాత్రం వాళ్ళ కుటుంబం మీద అభిమానం ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు, ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడేది కాదు. స్వయాన తన తండ్రి పైన సిబిఐలో పేరు నమోదు చేస్తే చనిపోయినటువంటి వ్యక్తిని సిబిఐ కేసులో నమోదు చేపిస్తే ఆ రోజు బయటకు వచ్చి పాదయాత్ర చేసినటువంటి షర్మిలమ్మ గారు ఈ రోజు అదే కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ అధ్యక్ష పదవులు తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేయాలనే ఆలోచనలో భాగంగా చేసుకుంటూ వెళుతున్నారంటే ఆమె మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మోహన్ రెడ్డి గారు షర్మిలమ్మ చేసుకున్న పెళ్లిళ్ళకి జగన్ గారి మీద షర్మిలమ్మ చేసిన కమెంట్లకి సంబంధం ఏంటి? ఇప్పుడు మీరు దాన్ని ప్రస్తావించడానికి గల కారణం ఏంటంటారు? మోహన్ రెడ్డి గారు, నా వాయిస్ వినబడుతుందా? ఇప్పుడు షర్మిలమ్మ ఫస్ట్ వాళ్ళ మేనమామకి ఇచ్చిన తర్వాత అక్కడ కాదని చెప్పి అనిల్ గారిని చేసుకుంటే అయినా ఆమె అభిప్రాయాన్ని ఎక్కడ కాదని చెప్పడం లేదు. ఆమెను అంత గౌరవించి చూసుకున్నటువంటి అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబం నుండి అంత గౌరవించినారు. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే చేసుకున్నారు కదండి ఆవిడ వివాహం. జగన్ గారు దానిలో అభ్యంతరం ఏముంది? జగన్ గారు ఏముంది? కుటుంబ పెద్ద రాజశేఖర్ రెడ్డి గారు కదా, ముందే పంపిణీ చేసినారు. వాటన్నిటిపైన ముందు వాళ్ళ కుటుంబ పెద్ద రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి దానిలో జగన్ గారిది ఏముంటుంది? దానిలో కొంచెం వినండి సార్. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంట్లో కొడుకుగా పెద్ద ఇంటికి పెద్ద ఇప్పుడు ఇంట్లో ఎదిగిన కొడుకు ఉన్నప్పుడు ఆ కుటుంబంలో జరుగుతున్నటువంటి పరిణామాల పైన కొడుకు ప్రభావం ఉంటుంది. మీకు తెలుసునో లేదో ఇంటి గురించి, మీరు చిన్నపిల్లలు కాబట్టి ఇంకా మీకు ఆ స్థాయి పిల్లలు లేరు కాబట్టి పిల్లలకు ఉన్న వాళ్ళని అడగని చెప్తారు. అది దాని గురించి ఇంట్లో ఇప్పుడు ఆల్రెడీ మేనమామకి ఇచ్చిన తర్వాత మేనమామను కాదని చెప్పి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు తమ్ముడుగాను అన్నగాను ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏంది పద్ధతి అనే మాటలు మాట్లాడతారా? అట్లా కానీ మీకు ఇష్టం ఉంది కాబట్టి, నువ్వు ఇష్టపడ్డావు కాబట్టి సరే నీ ఇష్టం అమ్మా, నీ అభిప్రాయాన్ని కాదనమని చెప్పి ఆ రోజు ఎవరు నోరెత్తకుండా పెళ్లి చేసినారు. ఆ తర్వాత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమో మళ్ళీ బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల విషయం ఇది అదే రకరకాల పంచాయతీలు పెట్టుకుంటారు. బయటకు వచ్చి ఈ రోజు జగన్మోహన్ విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడుతూ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే మాట్లాడుతుంది. రాజశేఖర రెడ్డి గారు పంచిచ్చినటువంటి ఆస్తులు 2009కే పూర్తి అయిపోయిన 2009 నుండి జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించిన ఆస్తుల్లో కూడా 230 కోట్ల రూపాయలు క్యాష్ ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అవసరాల కోసం అని. ఈ జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించిన ప్రతి ఆస్తులను ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ వచ్చినారు. ఆ సరస్వతి పవర్ ప్లాంట్ కు సంబంధించినటువంటి విషయంలో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకు ఎంఓయూ చేయించిన మాట వాస్తవం తల్లిస్తే ఆ తర్వాత ఆ షేర్లు మార్చాలని అంటే ఆ షేర్లు 50% పైన మారిస్తే ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి బెయిల్ రద్దు అవుతుంది. అది ఈడీ అటాచ్మెంట్ లో ఉంది, దీన్ని ఇవ్వడానికి కుదరదని చెప్పిన తర్వాత వీళ్ళు ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు కావాలని ఆలోచన పెట్టుకోవడమే కాకుండా అప్పుడే పోయి కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశపూర్వకంగా ఇక్కడ వీళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మీకు ఇంతవరకు నేను నా చెల్లెలుగా చూడాలనుకున్నాను, ప్రతి విషయంలోనూ నా చెల్లెల్ని ఆదరించాలనుకున్నాను, అభిమానించాలనుకున్నాను, నేను సంపాదించినటువంటి ఆస్తిలో కూడా నా చెల్లెలకి ఇవ్వాలనుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈమె ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టుకుని మాట్లాడేటప్పుడు ఆయనకు సంబంధించినటువంటి ఎంఓయూ రద్దు చేసుకోవాలనే ఆలోచన కోర్టుకు తీసుకుపోయినారు తప్ప అంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆమె మీద ఇక్కడ ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి సార్. ఒక్క క్వశ్చన్ మీకు తెలుసునో లేదో మీరు అన్నది కరెక్ట్. ఒక్క క్వశ్చన్ సార్, ఒక్క క్వశ్చన్. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ రెండో పెళ్లికి అభ్యంతరం చెప్పలేదంటూ మాట్లాడిన మీరు, అంటే షర్మిల గారి రెండో పెళ్లిని ప్రస్తావించిన మీరు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు కాడె భుజాన వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడానికి ప్రధాన కారణమైన షర్మిల గారి గురించి మరి ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? సార్, నా క్వశ్చన్ అర్థమైందా మీకు?
ఇప్పుడు షర్మిలమ్మ గారు 2012లో పాదయాత్ర చేస్తే 2014లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాలే, మీకు తెలిసినో లేదో. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నిరూపించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేసి గెలిపించారనేది మనం గుర్తు పెట్టుకోవాలి. రెండోది ఇంకో విషయం ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఈ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలకు సమాన హక్కు ఇవ్వాలనే ఆలోచన చట్టాన్ని తీసుకెళ్లి రామారావు గారు అయితే ముందు ఏ కూడా సగం ఆస్తిలో సగం ఇచ్చిన సందర్భం లేదు. ఇప్పటికీ ఆస్తిలో సగం భాగం ఇచ్చినటువంటి సందర్భం లేదు. మనందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా చెల్లెలు ఉన్నారు. ఆ ఇద్దరు చెల్లెలకు సంబంధించి ఒక్క పైసా కూడా ఆస్తిలో అన్నాడు నాకు నువ్వే ముష్టి ఎవరు రోడ్డు మీదకి రాలేదు కదా. కానీ ఇక్కడ పరిస్థితి అది కాదు కదా సార్. ఎవరు రోడ్డు మీదకి రాలేదు. కానీ ఇక్కడ పరిస్థితి అది కాదు. స్వయాన సొంత చెల్లిగారు వచ్చి రోడ్డు మీదకి వచ్చి మాకు అన్యాయం జరిగింది అని చెప్పి ప్రజాముఖంగా చెప్తున్నారు. ఇక్కడ వేరు కదా పరిస్థితి. ఇప్పుడు ఎవరింట్లో కూడా ఎవరు బయటకు వచ్చి పార్టీలు పెట్టి ఆ పార్టీలకు అధ్యక్షులు తీసుకున్న సందర్భాలు లేదు. ఇక్కడ ఇంట్లోనే ఉంది. అది మీరు తెలుసుకోవాలి. ఇక్కడ మనం ముఖ్యమంత్రి కావాలనే తాపత్రయం ఉంది. అది తెలుసుకోవాలా. అవతల పార్టీలలో ఎవరికి లేదు. అట్లా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని ఎన్టీ రామారావు గారు బ్రహ్మాండంగా తిట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని తిట్టారు. తిట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పూలదండ కూడా వేసుకుంటున్నారు. దాన్ని కూడా మనం మర్చిపోకూడదు. రాష్ట్రంలో ఎవరెవరికి స్వార్థం ఉందో, ఎవరెవరికి ఆశ ఉందో, ఎవరెవరికి ఆలోచన ఉందో, ఆలోచన ఉన్నప్పుడు ఆ ఆశ ఉన్నటువంటి వ్యక్తులు బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి ఎవరు అడ్డం కనపడతారో అడ్డం ఉన్న వ్యక్తులను టార్గెట్ పెట్టుకుని మాట్లాడే కార్యక్రమం చేస్తారు. అందువల్ల అప్పుడు 1996లో చంద్రబాబు నాయుడు గారు 95లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 96 ఎన్నికలు వచ్చినప్పుడు, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు మరో కానీ విపరీతమైనటువంటి భాషలతో తిట్టినటువంటి సందర్భం ఉంది. ఆ ఎన్టీ రామారావు గారు తిట్టి ఉంది. వాటన్నిటిని అక్కడ ఎవరెవరికి అవసరం ఏదేదో మాట్లాడుకుంటారు. కాబట్టి షర్మిలమ్మ గారికి అవసరం ఉంది కాబట్టి షర్మిలమ్మ గారు రాష్ట్రంలో వహించాలి కాబట్టి షర్మిలమ్మ గారికి నాయకత్వం కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు వస్తారు కాబట్టి ప్రతి విషయాన్ని ఇక్కడటువంటి పరిణామాలన్నిటికీ ఇక్కడ పొద్దున్న ప్రెస్ మీటింగ్ పెడితే సాయంత్రం చంద్రబాబు నాయుడు గారికి మొత్తం అందించే మాట్లాడించే కార్యక్రమం చేస్తుంది కాబట్టి ఈ రోజు రైట్ సార్. మీ దగ్గర ఏదో సిగ్నల్ తక్కువ ఉన్నట్టుంది. మీరు చెప్పిన అభిప్రాయం అర్థమైంది. మీ దగ్గర మాటలకే సరిపోతుంది తప్ప సమాన హక్కు ఇచ్చిన సందర్భం లేదు. ఒకవేళ ఇస్తే ఆ రోజుకే కట్నాలు కానుకలు అన్ని చేసుకొని తెంచుకుంటారు తప్ప 30 సంవత్సరాలు పెళ్ళైన 30 సంవత్సరాలు కూడా ఆస్తులు మీకు భాగాలు పంచించే కార్యక్రమం ఇది మీకు వాళ్ళకు మాత్రమే అవసరం వచ్చినట్టు ఈ రోజు మాట్లాడుతున్నారు. విజయమ్మ గారు ఎందుకు ఇట్లా మాట్లాడు? ఎవరైనా ఒక ఇంట్లో కంటిన్యూగా ఉన్న తర్వాత ఎస్ మోహన్ రెడ్డి గారు, మీ దగ్గర సిగ్నల్ తక్కువ ఉంది. మళ్ళీ తీసుకుంటాను. ఒకసారి పాత ట్యాబ్స్ క్లోజ్ చేసుకోండి. మీ దగ్గర ఒకసారి సిగ్నల్ ఉండేది చూసుకోండి. మీరు రీజాయిన్ అవ్వండి. ఒక్కసారి నేను మాట్లాడతాను మీతో. మళ్ళీ మీ దగ్గర ప్రాబ్లం వచ్చినట్టుంది, వినబడతలేదు, స్ట్రక్ అవుతున్నారు మీరు. ఎస్, మనం సింగళూరి వెంకటేష్ గారు రాజకీయ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడదాం. వెంకటేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. వెంకటేష్ గారు, విజయమ్మ గారు లేఖ అయితే రాశారు. మన జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారికి, అదేవిధంగా మేనకొడలు మేనల్లుడికి బాగా అన్యాయం చేశారు, మోసం చేసినట్టుగా ఆవిడ దానిలో పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ నేను నమ్ముతున్నాను, న్యాయం చేస్తారని నేను నమ్ముతున్నానని ఆవిడ రాయటం జరిగింది. దేవుడి సాక్షిగా నేను చెప్పే నిజాలు, గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఆస్తుల పంపకాలు సమానంగా జరపాలని చెప్పారు, కానీ పంపకాలు ఇప్పటి వరకు జరగలేదు, ఆయన అభిప్రాయం అదని చెప్పి ఆవిడ కుండబద్దలు కొట్టినట్టు లేఖ రాశారు. మరోవైపు రీసెంట్గా షర్మిల గారు మరి ఆయన మీద చేసిన కమెంట్స్, జగన్ గారి మీద చేసిన కమెంట్స్ మీరు కూడా బహుశా చూసే ఉంటారు. ఏమంటారు మీరు? ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు మీరు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకి, అలాగే మీ వీక్షకులు కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్.